జాతీయ చేనేత ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుణ్ణి, బీసీ నవచైతన్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షుణ్ణి. మిత్రులు హైదరాబాద్ నుంచి వచ్చారు. ఈరోజు పల్నాడు జిల్లా కలెక్టర్ గారిని కలవాలని. ఒక గొప్ప పద్మశాలి జాతిలోనే మా చేనేత జాతిలో గొప్ప నాయకుడు, ఎదగబోయే నాయకుడు, రాబోయే నాయకుడు. అలాగే మా మేడం గారు కూడా చాలా నాయకత్వ లక్షణాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు మహిళలందరినీ తీసుకుని మా కలెక్టర్ గారి దగ్గరికి వచ్చిందంటేనే ఆమెలో ఎంత ఒక చైతన్యం ఉందో, ఒక మహిళా నాయకురాలుగా ఆమెకు ఎంత శక్తి ఉందో మనకు అర్థమవుతుంది. ముఖ్యంగా మిత్రులారా, ఈరోజు కలెక్టర్ గారి దగ్గరికి ఎందుకు వచ్చామంటే రాష్ట్ర ప్రభుత్వానికి 2 విన్నపాలు చేయడం కోసం. ఒకటి, ముందుగా చేనేతలకు 200 యూనిట్లు ఉచిత కరెంటు ఇచ్చినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి, మోడీ గారికి అందరికీ కూడా ఈ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు మాధవ్ గారికి కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఇటీవలే మా చేనేత ముద్దుబిడ్డ, ఉద్యమ సూర్యుడు, చేనేత ఉద్యమ సూర్యుడు, ప్రజాబంధు ప్రగడ కోటయ్య గారికి ఆయన యొక్క 111వ జయంతిని జాతీయ పండుగగా జరిపినందుకు కూడా ఈ కూటమి ప్రభుత్వానికి, ఈ నాయకులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే రేపు ఈ నెల 7వ తారీఖున జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ప్రతి కుటుంబానికి, చేనేత కుటుంబానికి 25,000 రూపాయలు నేతన్నల సేవలో పేరుతో ఈ పథకాన్ని అమలు చేస్తున్నందుకు ముఖ్యమంత్రి గారికి, రాష్ట్ర ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మాధవ్ గారికి, నరేంద్ర మోడీ గారికి కూడా ధన్యవాదాలతో నమస్కారాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఇందులో 1-2 చిన్న లోపాలు ఉన్నాయి. వాటిని సరిచేయవలసిందిగా మా యొక్క విజ్ఞప్తి. అదేమిటంటే 200 యూనిట్లు కరెంటు ఇచ్చేదానిలో వారికి సొంత ఇల్లు లేదని, కరెంటు మీటర్ లేదని కొన్ని పేర్లు లేచిపోవడం జరిగింది. వారే నిజమైన చేనేత కార్మికులు, పేద చేనేత కార్మికులు. దీన్ని సరిచేయమని కలెక్టర్ గారికి వినతిపత్రం ఇవ్వడానికి వచ్చాం. ఇదే వర్తిస్తూ రేపు 25,000 రూపాయలు కూడా వర్తించకపోతే అసలే పనులు లేక అల్లాడిపోతున్న ఈ యొక్క వెంటిలేటర్ మీద ఉన్న ఈ చేనేత వ్యవస్థను బతికించడానికి చంద్రబాబు గారు చేస్తున్న ఈ ప్రయత్నానికి వృధాగా పోతుంది. కాబట్టి దీన్ని సరిచేసి ప్రతి ఒక్క చేనేత కుటుంబానికి ఇది అందేలాగా ఇందులో ఉన్న 9 అనుబంధ వృత్తులు, అవి కూడా మగ్గం వేసే వాళ్ళతో పాటు అచ్చులతికే వాళ్ళు, గన్నెలు చుట్టేవాళ్ళు, పడుగులు చేసేవాళ్ళు, రంగులు అద్దేవాళ్ళు, ఆసు తోడేవాళ్ళు, రంగులు వేసేవాళ్ళు, ఈ మలలు కట్టేవాళ్ళు, ఈ రకంగా 9 ఉపవృత్తులు కూడా ఉన్నాయి. ఆ ఉపవృత్తులకు కూడా ఈ యొక్క నేతన్న సేవలోని అనుబంధంగా అన్ని వృత్తులకు అనుభవింప చేయాలని, అంతేకాకుండా ముఖ్యంగా మాత్రం ఈ యొక్క అద్దె ఇంట్లో ఉండే వాళ్ళకి, కరెంటు బిల్లు లేని వాళ్ళకి, ఇంటి పన్ను లేని వాళ్ళకి, అసలు కరెంటు మీటర్ లేకపోతే వాళ్ళకి ఇల్లే లేకపోతే కరెంటు మీటర్ ఎక్కడి నుంచి వస్తుంది, కరెంటు బిల్లు ఎక్కడి నుంచి వస్తుంది, ఇంటి పన్ను ఎక్కడి నుంచి వస్తుంది? అందుకే తక్షణమే ఈ యొక్క మెలికను తీసేసి రాష్ట్ర ప్రభుత్వం చేనేతలో ఉన్న అర్హతలైన అందరికీ ఈ చేనేతను అమలు చేయాలని, చేనేత వృత్తిని కాపాడాలని మరీ కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జోహార్ ప్రగడ కోటయ్య, జోహార్ ప్రగడ కోటయ్య, జోహార్. జై చేనేత, జై చేనేత, జై చేనేత, జై చేనేత. థ్యాంక్ యూ.